టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా జీవితంలో ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తున్నట్లున్నాయి. పాపం అన్ని అతనికి వ్యతిరేకంగానే జరుగుతున్నాయి. వన్డే వరల్డ్ కప్ 2023లో గాయంతో మధ్యలోనే టోర్నీకి దూరం కావడం, గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్ కు తిరిగి వస్తే వ్యతిరేకత వ్యక్తం కావడం, క్రికెట్ అభిమానులు అతన్ని దారుణంగా ట్రోల్ చేయడం, అతని కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ చెత్త ప్రదర్శన కనబరచడం, ఇలా అన్ని ప్రతికూలంగానే జరిగాయి. ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో కూడా తీవ్ర కుదుపు వచ్చినట్లు సమాచారం. అదేంటంటే పాండ్యా దంపతులు విడిపోతున్నారనే వార్తలు వస్తున్నాయి. భార్య నటాషాకు విడాకులు ఇస్తున్నట్లు ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. అయితే ఈ విడాకుల ప్రక్రియలో భాగంగా హార్దిక్ పాండ్యా తన ఆస్తి 70% వాటాను నటాషాకి ట్రాన్స్ఫర్ కూడా చేసినట్లు తెలుస్తోంది. టీమిండియా క్రికెటర్ గా ఐపీఎల్ తో పాటు ప్రకటనకర్తగా హార్దిక్ పాండ్యా సంపాదన కొన్ని కోట్లలో ఉంటుంది. అంత మొత్తంలో 70% వాటా అంటే వేల కోట్లలో ఉండొచ్చు. మరి అంత మొత్తాన్ని భరణం కింద చెల్లించాడా అనేది తెలియాల్సి ఉంది. అయితే వీరిద్దరి మధ్య అసలు విభేదాలు ఎందుకు వచ్చాయి, ఎప్పుడు ఎంతో హ్యాపీగా కనిపించే ఈ జంట ఒక్కసారిగా ఇలా విడాకులు తీసుకుంటున్నారు అనే ప్రచారం ఎందుకు గుప్పుమంది అనే విషయాలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే వీరిద్దరు విడాకులు తీసుకున్నారు అనే బజ్ మాత్రం చాలా గట్టిగా వినిపిస్తుంది. గత కొన్ని రోజులుగా కూడా సోషల్ మీడియాలో పాండ్యాతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేయడం లేదు నటాషా. ఈ పాయింట్ ను పట్టుకొని కొంతమంది సోషల్ మీడియాలో పాండ్యా నటాషా మధ్య విభేదాలు వచ్చాయని, త్వరలోనే పూర్తిగా విడిపోతారని అంటున్నారు.